హైదరాబాద్లో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నీట్ ఫలితాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. పారదర్శకంగా నిర్వహించవలసిన నీట్ ఎగ్జామ్ను ఎన్టీఏ నిర్లక్ష్యం చేస్తుందని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. నీట్ యూజీ ఫలితాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బషీర్బాగ్ దగ్గర, బర్కత్పురా దగ్గర ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన ర్యాలీ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పారదర్శకంగా నిర్వహించాల్సిన నీట్ ఎగ్జామ్ ని పారదర్శకంగా నిర్వహించకపోవడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను రద్దు చేయాలి, అదేవిధంగా నీట్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టేట్ సెక్రటరీ నాగరాజు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు నీట్ ఎగ్జామ్ మీద మీకున్న అనుమానాలు ఏంటి? అసలు ఒకటండి, నీట్ పరీక్ష గత 2013 నుంచి నీటి పరీక్ష ఈ దేశంలో పెడతా ఉన్నారు. ఈ సంవత్సరం జరిగిన నీటి పరీక్షలు అనేక అవకతవకలు జరిగాయి. మే 5వ తేదీ నాడు పరీక్ష పెట్టిన తర్వాత మే 5 కంటే ముందే బీహార్లోని, హర్యానాలోని, రాజస్థాన్లోని పేపర్ లీక్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. బీహార్ పాట్నాలో 13 మందిని అరెస్ట్ చేశారు. అక్కడ విచారణ జరుగుతున్న సందర్భంలోనే హర్యానాలోని ఒకే సెంటర్లోని 8 మంది విద్యార్థులకి టాప్ ర్యాంకులు వచ్చాయి. ఎప్పుడు రాని విధంగా గత 10 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక్కరికో ఇద్దరికో వస్తున్నటువంటి టాప్ మొదటి 720 మార్కులు ఈ సంవత్సరం 67 మంది విద్యార్థులకు వచ్చాయి. అలాగే ఒకే సీరియల్ నెంబరు, ఒకే రూమ్ లో బెంచ్ మీద రాసినటువంటి విద్యార్థులకి టాప్ 3 ర్యాంకులు వచ్చాయి. ఎన్నడూ లేని విధంగా, అసలు సాధ్యం కాని విధంగా నెగిటివ్ మార్కింగ్ ఉన్నటువంటి నీటి పరీక్ష లాంటి పరీక్షల్లో 716 మార్కులు, 719 మార్కులు, 718 మార్కులు రావడం అనేది ఇలాంటి పరీక్షలు అసాధ్యమైన పని. కానీ నీటి సంవత్సరం ఎన్టీఏ నిర్వహించిన పరీక్షల్లో ఈ మార్కులు వచ్చాయి. దీనికి ఏంటని అడిగితే వాళ్ళకి టైం తక్కువ ఇచ్చాం, టైం లేని సెంటర్లో గ్రేస్ మార్కుల పేరుతో 100 నుంచి 60 నుంచి 100 మార్కులు కలిపామని చెప్తా ఉన్నారు. ఇది నిజంగా న్యాయంగా చదువుకొని ఎవరైతే విద్యార్థులు ర్యాంకు తెచ్చుకున్న వాళ్ళకి తీవ్రమైన నష్టం చేసే చర్య. అందుకే ఇది ఒక అనుమానకరమైనది. అలాగే ఈ రోజు ప్రకటించాల్సిన జూన్ 14వ తేదీన ప్రకటించాల్సిన రిజల్ట్ ని దేశం మొత్తం సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ వచ్చిన వేళ 4వ తేదీన ప్రకటించారు. కీ పేపర్ ఇవ్వలేదు, సిలబస్ ఇవ్వలేదు 5 నెలల ముందు. దీని వెనక అనేక అనుమానాలు ఉన్నాయి. గుజరాత్ సంబంధించిన ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయల స్కామ్ ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయింది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పెద్దలు ఉన్నారు. అందుకే ఈ రోజు వారిని పక్కన పెట్టి బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్న రాష్ట్రాల్లోని స్కామ్ జరిగింది కాబట్టి ఈ స్కామ్ బయటికి రాకుండా ఉండే దానికోసం అనేక రకాల ఈ అవకతవకలు పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్నారు. అందుకే తక్షణం దీని మీద సుప్రీంకోర్టుతో విచారణ జరిపించి ఎవరైతే దీనికి లీకేజ్ పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే గ్రేస్ మార్కులకు సంబంధించి ఎన్టీఏ ఒక క్లారిటీ ఇచ్చింది, అంటే వాళ్ళు మళ్ళీ 3 ఎగ్జామ్ పెడతాము అని కూడా చెప్పింది. అంటే ఇంకా మీ తదుపరి డిమాండ్ ఏంటిది? అంటే గ్రేస్ మార్కుల్ని వాళ్ళకి రీ ఎగ్జామ్ పెట్టడం అనే పేరుతో ఈ రోజు ఈ కేసుని, స్కామ్ ని పక్కదో పట్టించే ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. ఎందుకంటే 1563 మందితో మా సమస్య కాదు, గ్రేస్ మార్కులు వచ్చిన వాళ్ళతో మా సమస్య కాదు. పేపర్ పరీక్ష కంటే ముందే బీహార్ రాష్ట్రంలో పాట్నాలో ఇది లీక్ అయింది. ఈ లీక్ మీద విచారణ జరపకుండా, న్యాయం చేయకుండా మెడికల్ విద్యార్థులకి గ్రేస్ మార్కులు వచ్చిన వాళ్ళకి రీ ఎగ్జామ్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. గ్రేస్ మార్కులు వచ్చిన వాళ్ళకి రీ ఎగ్జామ్ పెట్టండి, కానీ లీకేజ్ సంబంధించిన బాధ్యులు ఎవరో తేల్చండి. అలా తేల్చిన తర్వాతనే రీ ఎగ్జామ్ పెట్టిన తర్వాతనే కౌన్సిలింగ్ జరపాలి, విద్యార్థులు సీట్లు కేటాయించాలని ఎస్ఎఫ్ఐగా దేశం మొత్తం ఆందోళన చేస్తా ఉన్నాం. ఎగ్జామ్ల మీద ఇలాంటి ఘటనలు జరగడం వల్ల స్టూడెంట్లు ఎలాంటి మానసిక స్థైర్యం కోల్పోతారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు? ఇప్పటికే ఈ దేశంలో 29 మంది విద్యార్థులు ఈ పేరుతో చనిపోయారు. విద్యార్థుల్లో మానసికంగా కొన్ని లక్షల రూపాయల తల్లిదండ్రులు కష్టపడి చదివించి కోటా లాంటి చోట, ఫ్రిడ్జ్ లాంటి చోట, ఆకాశ్ లాంటి చోట, చైతన్య, నారాయణ లాంటి చోట, రెజొనెన్స్ లాంటి చోట నీట్ కోచింగ్, లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చారు. కాబట్టి విద్యార్థులు ప్రాణాలు పోతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు. విద్యార్థులు మానసికంగా ఆత్మహత్యలు పోతున్నారు. కాబట్టి వారికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ అవకతవకలు పాల్పడుతున్న ఎన్టీఏని తక్షణం రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఎన్టీఏ గతంలోనూ పరీక్షలు నిర్వహించింది, ఇప్పుడు ఈసారి కూడా పారదర్శకంగానే మేము ట్రాన్స్పరెన్సీగానే పరీక్షలు నిర్వహించాము, అన్నిటికీ కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు కూడా కోర్టులో కూడా ఫైట్ చేస్తుంది. దీని మీద ఏం చెప్తారు? ట్రాన్స్పరెన్సీగా నిజంగా ఎన్టీఏ ఉంటే ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ గుప్తా గానీ, లేకపోతే ఎన్టీఏ చైర్మన్ ప్రబోధ్ జోషి గానీ ఎందుకు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టారు? ఎన్టీఏ ఎందుకు పరీక్ష అయిపోయిన తర్వాత కీ పేపర్ రిలీజ్ చేయలేదు? ఎన్టీఏ ట్రాన్స్పరెన్సీగా ఉంటే ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్నాడో దాని చైర్మన్ ప్రబోధ్ జోషి ఎందుకు ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు? అనేక అనుమానాలు ఉన్నాయి. ఎన్టీఏ గత పరీక్షలో కూడా అవకతవకలు పాల్పడింది. ఈ అన్నింటి మీద విచారణ జరిపించాలి, ఎన్టీఏను రద్దు చేయాలి. రద్దు చేయడమే ఏకైక మార్గం అని మేము కోరుతా ఉన్నాం. ఇది ఎన్టీఏని ముందుగా పూర్తిగా రద్దు చేయాలి. అదేవిధంగా నీట్ అభ్యర్థులకి దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే వారందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో విశాల్.